హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్ అండి. కొత్త రకం స్కామ్ అయితే మొదలైంది. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు దేశంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఈ టెక్నాలజీ పెరిగిన కారణంగా దేశంలోని సైబర్ నేరగాళ్ళు కూడా ఎక్కువగా పెరిగిపోయారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది కేటుగాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు, రెచ్చిపోతున్నారు. అయితే ఈ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న మోసాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. సో ఇలాంటి తరహాలో మోసాలు దేశంలో ఎంతలా పెరిగిపోయాయంటే చివరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేరిట పెడుతున్న స్కానర్లను కూడా కొంతమంది కేటుగాళ్ళు విడిచిపెట్టడం లేదు. సో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సో ఇప్పటి వరకు దేశంలో ఎన్నో తరహా సైబర్ నేరాలు, మోసాలు వినే ఉంటాము. అయితే దీనిని విడిచిపెట్టిన ఈ కేటుగాళ్ళు చివరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్కామర్లను కూడా విడిచిపెట్టకుండా భారీగా స్కామ్కు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఆ వీడియోలోని చిరు వ్యాపారులపై టార్గెట్ చేసిన కొందరు కేటుగాళ్ళు ఆ వ్యాపారస్తుల బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్లను గమనించి కొత్త తరహా మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు. సో అదేంటంటే, దీంతో ఎవరైనా చిరు వ్యాపారుల వద్దకు వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్ చేసి పంపిస్తున్నారు. సో ఆ డబ్బు వారికి చేరటం లేదు, వేరే అకౌంట్కు వెళ్ళిపోతున్నాయి. ఇలా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో తరచూ ఎంతోమంది వ్యాపారులు ఇలా భారీ మొత్తంలో మోసపోవచ్చు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్ మోసాన్ని బయటపెట్టారు. పైగా ఇలా తనకు కూడా జరిగింది అంటూ రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ తీసి మరొక క్యూఆర్ కోడ్ను అమర్చి చేస్తున్నారండి మోసము. సో ఈ విధంగా అయితే జరుగుతోంది. కాబట్టి మీలో ఎవరికి ఎవరి టిఫిన్, కూరగాయలు, ఫుడ్స్ బండ్లు ఇలా క్యూఆర్ కోడ్ను పెడితే వెంటనే వాటిని పరిశీలించి జాగ్రత్తగా పడటం అయితే మంచిది. లేదంటే భారీ మోసాలకు బాధ్యులయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక మీకు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా 1-2 సార్లు మీ అకౌంట్ వినియోగదారులకు డబ్బులు పంపించడం లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా క్యూఆర్ కోడ్కు సంపాదించిన సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలా వరకు ఇలాంటి మోసాల నుంచి బయటపడవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనము ఒక షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డు పైన ఎక్కడో ఒక చోట క్యూఆర్ను అంటించి ఉంటారు. ఈ కేటుగాళ్ళు ఆ క్యూఆర్ను కనుక చూసి రాత్రే ఆ క్యూఆర్ ప్లేస్లో సేమ్ అచ్చుగుద్దినట్టు వేరే క్యూఆర్ని అయితే వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఆ క్యూఆర్ని అయితే అతికిస్తూ ఉన్నారు. సో కేవలం జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ని మాత్రమే వాళ్ళైతే రీప్లేస్ చేస్తున్నారు. దీనివల్ల ఆ పేమెంట్ అనేది ఎవరికైతే క్యూఆర్ కోడ్ లింక్ అయి ఉంటుందో వారికి మాత్రమే చెందుతుంది. సో కాబట్టి ఆ వ్యాపారస్తులకు చెందదు. కాబట్టి మీరు రోడ్డు పైన కానీ బయట కానీ అతికించిన క్యూఆర్ను అయితే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అలాగే మీరు సౌండ్ వచ్చే బాక్స్లను పెట్టుకోవడం ద్వారా మీ అకౌంట్కు డబ్బులు వచ్చిందా లేదా అనేది వెంటనే అక్కడే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్.